మనం వింటాం చాలా సార్లు ప్రజల వద్దకు పాలన. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం సమీపంలో శ్రీనివాసపురం కాలనీలో ముగ్గురు చిన్నపిల్లలు రోడ్డు ప్రక్కన ఆడుకుంటుండగా గుర్తు తెలియని యువకులు చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ ఘటనకు గ్రామస్తులు కేకలతో ప్రయత్నించి దుండగులను అక్కడి నుంచి పరారయ్యారు. పిల్లల తల్లిదండ్రుల్లో భయాందోళన కలిగిన ఈ విషయంపై సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సార్ వాళ్ళు 5 గంటలకు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. బయట కూర్చొని ఆడుకుంటుంటే వాళ్ళు 2 బైకులు వేసుకొని వచ్చారు. వచ్చి బయట ఆపి ఒక ఆయన దిగొచ్చాడు. అమ్మిడిగా వచ్చేసాడు. వాకిలి అమ్మిడిగాను వచ్చి పిల్లల్ని పిలిచాడంట ఇస్తానన్నట్టుగా. వాళ్ళేమో భయపడిపోయి లోపలికి వాళ్ళ పెదమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ ఆమె కనపడలేదు అనేసి ఆ ఇంట్లోకి వచ్చేస్తారేమో అనేసి మళ్ళీ మా ఇంట్లో పిల్లలు ఉండే ఇంట్లోకి పరిగిచ్చేసారు. నన్ను కేకలు పెట్టినారు. దారిలోనే నాయనమ్మ పరిగి అన్నారు. నేను వచ్చే లోపలనే వాళ్ళు బండి ఎక్కేసాడు అతను. ఇంకో అమ్మాయి ఏమో దొంగ నడిచింది. నాకు దడ వచ్చేసింది. నాకు షుగర్ బీపీ ఉన్నాయి. నాకు వాళ్ళని చూసేలాకే కొంచెం అయితే పట్టుకొని ఎవడే కావాలన్నట్టుగా దడ వచ్చేసింది. ఏం కూడా అసలు మాట్లాడలేకపోయాను. ఒక మాత్రం గొరక వేసుకుని అనుకుంటాను. అంటే గొరక అంటే మూతికి వేసుకొని పేరు నా పేరు జయలక్ష్మి. నలుగురు, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాయి. మీ హైట్ ఉన్నారు.